ఆదికాండం 21వ అధ్యాయం 13వ వచనం. అయినను ఈ దాసి కుమారుడు నీ సంతానమే కనుక అన్ని కూడా ఒక జనముగా చేసినని అబ్రహాముతో చెప్పాను. కాబట్టి తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి ఆహారమును నీళ్ళ తిత్తిని తీసుకొని పిల్లవానితో కూడా ఆగరు అప్పగించి భుజం మీద పెట్టి వాటిని పెట్టి ఆమెను పంపివేసి ఆమె వెళ్ళి బెయేర్షెబా అరణ్యంలో అటు ఇటు తిరుగుచు చిన్న మాట ప్రార్థన చేసి, ప్రేమ కలిగిన దేవా, ఇంతవరకు నేను గుర్చి పాడుకోవడానికి మాకు ఇచ్చిన పాటల కోసమే వందనాలు. అదేవిధంగా వాక్య తలంపుల్లో కూడా మీరే మాతో కొన్ని విషయాలు తెలియజేయమని, ప్రభా రీతిగా మీరే మమ్మల్ని బలపరచమని కోరుతూ యేసుక్రీస్తు వారి నామములో నేను ప్రార్థించి వేడుకుంటున్నాను. ఆమేన్. ఈ చదువుకున్న ఈ మాటల్లో మరి అబ్రహాము కుటుంబంలో జరిగిన ఒక విషయం మనకు కనిపిస్తా ఉంది. మనకు 16వ అధ్యాయంలో ఇలాంటి ఒక సంఘటన జరిగింది. హాగరు జీవితం, అబ్రహాము శారా లైఫ్ లోకి హాగరు రావడం, వాళ్ళకి పిల్లలు లేకపోతే మరి ఆమెను ఆ శారాని తీసుకెళ్ళి ఆమెకు అప్పచెప్పడం. అయితే అప్పుడు శారా మరి ఆమెను బట్టి బాధపడితే ఆమెను వెళ్ళగొడతారు. అప్పుడు దేవుడు ఆమెకు కనిపించాడు. దేవుడు ఆమెతో మాట్లాడినాడు. మళ్ళీ వెళ్ళి ఉండమన్నాడు. దేవుడు మళ్ళీ ఆమెకి వాగ్దానం ఇచ్చాడు. మరి ఆమెని తిరిగి ధైర్యంతో నింపాడు. అప్పుడు ఒంటరిగా ఉంది, గర్భవతిగా ఉంది. అప్పుడు ఎటు వెళ్ళాలో తెలియని పరిస్థితుల్లో సహాయం చేశాడు. ఏం చేయాలో అర్థం కానప్పుడు సలహా ఇచ్చాడు. ఆమెను ఆమె సంతానం విషయంలో కృప చూపిస్తానని వాగ్దానం చేశాడు. ఇది అంతకుముందు మనము ఆరాధన వర్తమానం మనం విన్నాం. ఇక్కడ రెండోసారి ఈమె ఒక పరిస్థితి గుండా వెళ్ళాల్సి వచ్చింది. మొదటిదేమో గర్భవతి అయినప్పుడు ఆమె అనుభవించిన కష్టము. ఇక్కడ రెండో విషయము ఆమె పిల్లవాడిని కన్న తర్వాత ఆమె అనుభవించిన కష్టం. ఇక్కడ మళ్ళీ ఆమె వెళ్ళింది, అణిగి మణిగి ఉండింది, పిల్లోన్ని కన్నది. తర్వాత ఏం చేశాడంటే దేవుడు ఈసారి శారాకు కూడా పిల్లోన్ని ఇచ్చాడు, ఇస్సాకుని ఇచ్చాడు. అప్పుడు దేవుడు అంటాడు, మరి ఈమెను ఆ పిల్లవాడిని ఎల్లగొట్టమన్నప్పుడు అబ్రహాము ఆమెను ఆ పిల్లవాడిని తీసుకొని ఒక నీళ్ళము తిత్తిని ఆహారాన్ని ఇచ్చి ఇంట్లో నుంచి పంపివేసి. ఈ సంఘటన మనకేం తెలియజేస్తుందంటే, ఒక మనిషి ఒకేసారి బాధ కాదు, కొన్నిసార్లు 2 సార్లు 3 సార్లు కూడా అదే పరిస్థితి గుండా వెళ్ళాల్సి వచ్చింది. ఆగరుకి ఇంట్లో నుంచి వెళ్ళగొట్టబడ్డం అనేది ఒకసారి కాదు, ఆల్రెడీ గర్భవతి అయినప్పుడు వెళ్ళగొట్టారు. ఇప్పుడు పిల్లవాడిని కన్నాక వెళ్ళగొట్టబడకూడదు. ఇక్కడ దేవుడు మనకు చెప్తుంది ఏంటంటే, ఒక లైఫ్ లో జీవితంలో ఒకే ప్రాబ్లం ఒకేసారి వచ్చి ఆగిపోదు. కొన్నిసార్లు 2 సార్లు వచ్చింది, 3 సార్లు వచ్చింది, 10 సార్లు వచ్చింది, 20 సార్లు కూడా రావచ్చు. ఇక్కడ ఆగర్ లైఫ్ లో రెండోసారి వెళ్ళగొట్టబడిన పరిస్థితి. ఫస్ట్ సారి ఒంటరిగా వెళ్ళగొట్టబడింది. ఇక్కడ మాత్రము చంటి పిల్లోనితో పాటు తన పిల్లోడితో పాటు వెళ్ళగొట్టబడి. అబ్రహాము ఆమెను ఆ పిల్లోని తీసుకొని నీళ్ళ తినిచ్చి మరి ఇంట్లో నుంచి పంపివేశాడు. దేవుడు అదే మనకు ఇక్కడ ఇస్తున్న చిన్న తలంపు ఏంటంటే, ఒకే బాధ కొన్నిసార్లు ఒకసారి వచ్చింది, ఒకే బాధ ఒకసారి 2 సార్లు 3 సార్లు 4 సార్లు కూడా అనుభవించాలి.
ఒకే నష్టం ఒకసారితో ఆగదు, 2 సార్లు 3 సార్లు అనుభవించాలి. ఒకే ప్రాబ్లంను మనం రెండోసారి, మూడోసారి, నాలుగోసారి అదే బాధ అనుభవించాలి. ఒక బాధ ఒకసారి వచ్చిపోదు, ఒక సమస్య ఒకసారి వచ్చిపోదు, ఒక కష్టం ఒకసారి వచ్చిపోదు. అదే కష్టము కొన్నిసార్లు 2 సార్లు, 3 సార్లు, 4 సార్లు అయినా వచ్చింది. ఇక్కడ హాగర్ జీవితంలో 2 సార్లు కూడా అదే బాధ అనుభవించబడాల్సి వచ్చింది. ఒకసారి తట్టుకుంటాం, రెండోసారి, మూడోసారి, నాలుగోసారి మనం తట్టుకోలేము. కానీ దేవుడు ఎన్నిసార్లు మనకు బాధ వచ్చినా, ఎన్నిసార్లు కష్టం వచ్చినా, ఎన్నిసార్లు ఇబ్బంది వచ్చినా ఎలా సహాయపడతాడు అనే విషయాన్ని ఇక్కడ మనకు కనిపిస్తుంది. కొన్నిసార్లు 10 సార్లు ఫెయిల్ అయినా దేవుడు సహాయం చేస్తాడు. కొన్నిసార్లు 20 సార్లు అదే బాధ అనుభవించాల్సి సహాయం చేస్తాడు. కొన్నిసార్లు నంబర్ ఆఫ్ టైమ్స్ రిపీటెడ్ గా మనం అనుభవించాల్సి వచ్చిన సహాయపడతాడు. ఇక్కడ హాగరు రెండోసారి వెళ్ళగొట్టబడింది. రెండోసారి అరణ్యంలో ఎటు వెళ్ళాలో తిరుగులాడబడతాం. కొన్నిసార్లు ఒక అరణ్య జీవితాన్ని కొంతకాలం గడిపి మళ్ళీ బయటకు వచ్చి, మళ్ళీ ఇంట్లోకి వచ్చి ఆనందంగా గడిపి మళ్ళీ అరణ్యానికి వెళ్ళాల్సిన పరిస్థితి. అంటే సంతోషం కొన్నిసార్లు అనుభవించి బాధ మళ్ళీ తెచ్చుకోవడం, మళ్ళీ సంతోషంలోకి వచ్చి మళ్ళీ బాధలోకి పోవడం. ఇట్లా బాధ సంతోషం ఎట్లనో అరణ్య జీవితము, ఇంటి జీవితం. అరణ్యం అంటే ఒంటరితనము, బాధ, ఏడుపు, దుఃఖము, కష్టం. ఇంట్లో జీవితం అంటే సమాధానం, సంతోషం, ఆనందం. హాగరు 2 సార్లు అరణ్య జీవితాన్ని అనుభవించాల్సి వచ్చింది. ఇక్కడ రెండోసారి ఆమె అరణ్యానికి వెళ్ళడం, రెండోసారి ఆమె ఇబ్బందికి గురి కావడం. కొన్నిసార్లు మనం ఒకసారి కాదు, రెండోసారి, మూడోసారి, నాలుగోసారి కూడా అదే బాధపడవచ్చు. అయినా దేవుడు మనతో ఉంటాడు అనేదే ఇక్కడ మనకి ఇస్తున్న తలం. తిరుగులాడుతూ ఉంది. ఆ తిత్తిలో నీళ్లు కూడా అయిపోయినాయి. అదేనొచ్చు, ఆ తిత్తిలో నీళ్ళు అయిపోయినాయి. ఆ పొద కింద చిన్నవాడిని పడేసి ఈ పిల్లవాడిని చావు చూడలేనని అనుకొని వింటి వేద దూరం వెళ్ళి అతనికి ఎదురుగా కూర్చుండెను. ఆమె ఎదురుగా కూర్చోండి ఎలుగెత్తి ఏడ్చాను. సరే, అరణ్యంలోకి వెళ్ళింది. అబ్రహాం ఇచ్చిన నీళ్లు, ఆహారం అయిపోయింది. నీళ్లు కూడా లేవు. ఇప్పుడు ఆ పిల్లవాడిని చావు నేను చూడలేనని ఆ పిల్లవాడిని ఒక పొద కింద పడేసి కొంచెం దూరం వెళ్ళి అతనికి ఎదురుగా కూర్చొని ఎలుగెత్తి ఏడుస్తాము. సంఘటన మనం ఊహించుకుంటానే మన కళ్ళు చెమ్మగిలుతాయి. ఆమె ఆ పిల్లని అక్కడ పడేసింది. కనీసం నీళ్లు కూడా లేవు. ఈ పిల్లవాడిని చావు నేను చూడలేనని ఒక తల్లి తన పిల్లవాడిని చావు చూడలేనని పడేసి దూరంగా వెళ్ళి కూర్చొని ఎలుగెత్తి ఏడుస్తా ఉంది. ఒక మనిషి జీవితము కొన్నిసార్లు ఇలాంటి పరిస్థితి ఉండాలి. అక్కడ ఎవరూ లేరు, ఏ మనిషి లేదు, ఏ సహాయము లేదు, ఏం చేయాలనో తెలియని పరిస్థితి. పిల్లవాడి చావు ఇక్కడ కనిపిస్తుంది కళ్ళ ముందు. అక్కడ పిల్లవాడి చావు నేను చూడలేనని బాధతో అన్నట్టు పడేసి దగ్గరుండి చూడలేక దూరం వెళ్ళి కూర్చొని ఎలుగెత్తి ఏడుస్తుంది. కొన్నిసార్లు మనకి ఏమి చేయాలనో అర్థం కానప్పుడు, ఏ విధంగా మనకు దారి కనిపించినప్పుడు మనం చేయగలిగేది చేసేది ఒక్కటి, ఎలుగెత్తి ఏడవడం. ఏడవడం తప్ప ఏమి చేయలేని పరిస్థితి కొన్నిసార్లు మనకు కనిపిస్తుంది. ఆ పరిస్థితి చూసి ఏం చేయాలని అర్థం కాక ఏడుస్తున్నట్టుగా హాగరు మన లైఫ్ లో కూడా ఎన్నోసార్లు ఆ పరిస్థితిని, ఆ అనుభవాల్ని మనం ఏం చేయాలని అర్థం కాక, ఆ విషయాన్ని ఎలా చేసుకోవాలో, ఏ విధంగా బయటపడాలో, ఏ విధంగా ముందుకెళ్ళాలో అర్థం కాని కొన్ని పరిస్థితులను చూసి మనం కూడా ఎలుగెత్తి ఏడుస్తా ఉంటాం. చావే అనిపిస్తుంది. పిల్లవాడి చావు నేను చూడలేను అని
ఎలుగెత్తి ఏడుస్తున్న ఆగరు మనకు అక్కడ కనిపిస్తుంది. అరణ్యంలోకి వెళ్ళడం ఒక ఎత్తు అయితే, అరణ్యములోనే చావడం అనేది బాధకరమైన పరిస్థితి. అరణ్యానికి వెళ్ళాను, వెళ్ళగొట్టబడ్డాను అనే బాధ ఒకటైతే, అరణ్యములో కూడా బతకలేక చచ్చిపోవడం అనేది ఇంకా బాధకరం. మన లైఫ్ లో కొన్నిసార్లు అందరిలాగా బ్రతకలేకపోవడం ఒక ఎత్తు అయితే, ఉన్న బ్రతుకులో కూడా బ్రతకలేక చావడం అనేది, ఆ బ్రతుకులో కూడా ఎన్నో ఇబ్బందులు, శ్రమలు, శోధనలతో కృంగిపోతే అది ఇంకా బాధకరం. ఇక్కడ అదే కనిపిస్తుంది. సరే, ఎల్లగొట్టబడ్డారు, అరణ్యంలో ఏ చెట్ల పండ్లో, ఆకులో, నీళ్ళు తిని బతకొచ్చు అని అనుకుంటే, అక్కడ కూడా బతకడానికి కనీసం నీళ్లు లేవు. పిల్లవాడు చచ్చిపోయే పరిస్థితి వచ్చింది. వాడిని చావు చూడలేనని ఎలుగెత్తి ఏడుస్తా ఉంది. ఎలుగెత్తి ఏడుస్తుంది. దూరాన కూర్చొని ఎదురుగా. కొన్నిసార్లు మన జీవితం కూడా ఇలాంటి పరిస్థితి అనుభవించవచ్చు. ఇలాంటి పరిస్థితులు కూడా ఒకసారి, 2 సార్లు, 3 సార్లు కూడా అరణ్యానికి వెళ్ళడమే కాదు, అరణ్యములో చావు మన కళ్ళ ముందు కనిపించి, మరణము కనిపించి, మరణపు ఛాయలు కనిపించి, మరణమే అనే ఆశలన్నీ కోల్పోయి కళ్ళ ముందు మరణం ఇర్రున తిరిగినట్టు, కొన్ని అనారోగ్య బాధలు, కొన్ని అప్పుల బాధలు, కొన్ని కుటుంబ బాధలు, ఎంతో మందికి కళ్ళ ముందు మరణము కనిపించింది. కొన్ని పరిస్థితుల్లో అలాంటి మరణమే దిక్కన్నట్టుగా, నా ముందు దారి లేదు, ఇంకా మరణమే నేను చూడాలి అనే పరిస్థితులు కనిపిస్తాయి. ఆగరుకు తన కళ్ళ ముందు తన కుమారుని మరణం కనిపిస్తుంది. దాన్ని చూసి ఎలుగెత్తి ఏడుస్తుంది. కానీ అలాంటి పరిస్థితిలో దేవుడు విన్నాడు. అదే 17వ వచనం చెప్తున్నాడు, దేవుడు ఆ చిన్నవాని మరణం విని, దేవుని దూత ఆకాశం నుండి హాగరును పిలిచి, హాగరు, నీకేమొచ్చింది? భయపడకుండా, ఈ చిన్నవాడున్న చోట దేవుడు వాని స్వరము విని అన్నాడు. ఇంత గొప్ప మాట. ఆ పరిస్థితిలో హాగరు ప్రార్థన చేయలేదు. దేవుని దూత వచ్చింది. ఆ చిన్న పిల్లవాని బాధ చూడలేక అతని స్వరం విని దేవుని దూత వచ్చింది. ఆగరుకు చెప్తున్నాడు, ఆగరు, నీకేమొచ్చింది? భయపడొద్దు. ఏమైంది నీకు? భయపడొద్దు. ఎందుకట్లా అయిపోతున్నావు? ఆ చిన్నవాని దేవుడు విన్నాడు. ఆ చిన్నవాని స్వరాన్ని దేవుడు విన్నాడు. అతడు చావడు, భయపడొద్దు అని ఒక దూత ఆగరును బలపరచడానికి వచ్చింది. ఆగరుతో మాట్లాడడానికి వచ్చింది. ఆగరును పలకరించడానికి వచ్చింది. దేవుడు ఆ చిన్నవాడు ఉన్న చోట అతని స్వరాన్ని విన్నాడు. నీకేమొచ్చింది? భయపడదు. ఎంత గొప్ప మాట. నాకేమొచ్చిందని అడుగుతున్నావయ్యా? నా పిల్లవాడి చావు నా కళ్ళ ముందుంది. ఆ పిల్లవాడు నా కళ్ళ ఎదుట చచ్చిపోయే పరిస్థితి. అబ్రహాం వెళ్ళగొట్టాడు, శారా వెళ్ళగొట్టాడు, కుటుంబం లేదు, ఒంటరితనం. సరే, పిల్లన్నన్న పెట్టుకుని బతుకుతామనుకుంటే పిల్లవాని చావు నా ముందుంది. నాకేమొచ్చిందని అడుగుతున్నావని ఆగరు అనుకోవచ్చు. కానీ భయపడొద్దు, భయపడొద్దు ఆగరు అని చెప్తున్నాడు దేవుడి దూత. భయపడొద్దు ఆగరు. దేవుడు ఆ పిల్లవాని స్వరం విన్నాడు. పిల్లవాడు అతని మొర విన్నాడు. ఆ పిల్లవాని బాధ దేవుడు విన్నాడు. ఆ పిల్లవాడు పెట్టిన ఏడుపు దేవుడు విన్నాడు. నువ్వేం భయపడొద్దు. నీకేమొచ్చింది? ఏం కాదు. అంత బాధపడి, అంత ఏడ్చి, ఎలుగెత్తి దిగులు పడంత నీకేమొచ్చింది? దేవుడు ఉన్నాడు, దేవుడు విన్నాడు అని చెప్తున్నాడు. రోజు దేవుడు మనకు అలా తోడయ్యాడు. కొన్నిసార్లు ఆగర్లాగా చావును కళ్ళ ముందు మనం చూడాల్సి వచ్చింది. ఎటు తెలియని పరిస్థితిలో, ఏ ఆశ లేని పరిస్థితిలో, కనీసం ప్రార్థన కూడా చేసుకోలేని పరిస్థితిలో ఆగర్లాగా ఏడుస్తూ ఏడుస్తూ బ్రతకాల్సి వచ్చింది. ఆ రోజు ఆగర్తో అన్నట్టు, నీకేమొచ్చింది? భయపడద్దు. నీ జీవితం గురించి భయపడద్దు.
ఈ పరిస్థితి గురించి భయపడదు. దేని గురించి ఏడుస్తున్నాం? ఏది చూసి ఏడుస్తున్నాం? ఏది నీ కళ్ళ ముందు కనిపిస్తుంది? దేన్ని చూసి నువ్వు బాధపడుతున్నావు? ఏది పోతుందని, ఏది చచ్చిపోతుందని నువ్వు ఏడుస్తున్నావు? దాన్ని చూశాడు దేవుడు, దాన్ని విన్నాడు. అది పోనీయడు, అలా చావనీయడు. ఆ పిల్లవాడిని బ్రతికిస్తాడు, ఆ పిల్లవాడికి అప్పచెప్తాడు అన్నట్లుగా దేవుడు మన స్థితిని, ఏదైతే మనకు పోతుందని ఏడుస్తున్నాం, ఏదైతే మన నుంచి విడిపోతుందని ఏడుస్తున్నాం, అది ఏదైనా సరే, ఏదైతే ఇంకా ఆశలు లేవు, మరణమే అని ఏడుస్తాం, ఆఖరి లాంటి ఒక దీనమైన పరిస్థితికి వస్తాము, అప్పుడు దేవుడు భయపడదు. ఏమొచ్చింది? దేవుడు విన్నాడు, దేవుడు స్వరాన్ని విన్నాడు, దేవుడు ఆ చోట ఉన్నాడు. ఈరోజు మనల్ని చూసే దేవుడు, మనల్ని వినే దేవుడు, మన మూలుగులు వినేవాడు, మన ఎలుగెత్తి ఏడ్చే ఆ ఏడుపు ఎవరు వినకపోయినా దేవుడు వినేవాడు. అక్కడ ఈ మనిషికి ఆ ఏడుపు తెలియదు, చుట్టుపక్కల ఎవరు ఆమెకు సహాయం చేసిన వాళ్ళు లేరు, కానీ దేవుడు ఉన్నాడు, దేవుడు విన్నాడు, దేవుడు ఉన్నాడు, దేవుడు విన్నాడు. ఆ చోట దేవుడు ఉన్నాడు, ఆ చోట దేవుడు విన్నాడు. ఈరోజు ఆగర్ లాంటి ఆ పరిస్థితి కొన్నిసార్లు రెండోసారి, మూడోసారి, నాలుగోసారి అనుభవించాల్సి వచ్చినా కూడా, ఈసారి మరణమే, అరణ్యము దాటి మరణమే వచ్చిన, కళ్ళ ముందు మరణం కనిపించిన, మరణపు దగ్గర నుంచి కూడా, మరణమే అనుకున్న ఆ జీవితం దగ్గర నుంచి కూడా దేవుడు ధైర్యంతో, దేవుడు ఆశలతో, దేవుడు ఆరోగ్యాలతో, దేవుడు ఆనందముతో మనం నిలబెట్టగలడు. అదే దేవుడు ఇక్కడ ఆఖరి జీవితంలో చేసింది. తర్వాత ఇంకేం జరిగిందంటే, నీవు లేచి ఆ చిన్నవాణ్ణి లేవనెత్తి నీ చేత పట్టుకొను, వాణ్ణి గొప్పగా జనముగా చేసేదని ఆమెతో చెప్పాను. మరియు దేవుడు ఆమె కన్నులు తెరిచినందున ఆమె నీళ్ల ఊట చూచి వెళ్ళి ఆ తిత్తిని నీళ్లతో నింపి ఆ చిన్నవానికి త్రాగనిచ్చాడు. ఇక్కడ దేవుడు ధైర్యం ఇచ్చి ఆమెను ఆదరించడమే కాదు, దేవుడు నిన్ను విన్నాడు, నీ బాధ చూశాడు అని చెప్పడమే కాదు, దేవుడు ఆమె కన్నులు తెరిపించాడు. కన్నులు తెరిస్తే ఒక నీళ్ళ ఊట అక్కడ కనిపించిందంట. నీళ్ళ ఊట అరణ్యంలో కనిపించింది. ఆమె దగ్గర ఉన్న తిత్తి తీసుకొని వెళ్ళి ఆ నీళ్ళని తీసుకొని వచ్చి పిల్లవానికి తాగనిచ్చింది. అక్కడే ఉంది ఆమె, అరణ్యమే చావు. ఆ ముందు కనిపించింది అరణ్యము, చావు. కానీ దేవుడు కన్నులు తెరిపించిన తర్వాత మూడోది ఎక్కడ కనిపించింది, అదే నీళ్ళ ఊట. కొన్నిసార్లు మనకు రెండే కనిపిస్తాయి, చావు, మరణం. అరణ్యము, చావు, రెండే కనిపిస్తాయి. అరణ్య జీవితమా, చావు. కానీ కొన్నిసార్లు దేవుడు మనోనేత్రాలు వెలిగించినప్పుడు, కొన్ని ఆలోచనలు మనకి ఇచ్చినప్పుడు మూడోది మనం చూడగలుగుతాం. చావు దాటి, అరణ్యం దాటి మూడోది చూడగలుగుతాం, అదే ఊట, నీళ్ళ ఊట. ఆగర్ అప్పటిదాకా చావు, అరణ్యము ఈ రెండే కనిపిస్తున్నాయి. ఒకటి అరణ్యాన్ని చూస్తుంది, ఒకటి చావు చూస్తుంది. తన రెండే కనిపిస్తున్నాయి ఎప్పుడు దాకా. ఎప్పుడైతే ఆగరు కన్నులు దేవుడు తెరిపించాడు, దేవుడు ఆమె కన్నులు తెరిచినందున నీళ్ళ ఊట చూశాడు. కొన్నిసార్లు మన జీవితంలో రెండే కనిపిస్తాయి, అరణ్య జీవితము, మరణం, ఇబ్బంది, మన యొక్క దగ్గర ఉన్న అవకాశాలు, ఈ రెండే కనిపిస్తాయి. మూడోది మనకు కనిపించదు. మూడవది దేవుడు చేసే సహాయం, మూడోది ఆయన తెరిచే ద్వారం, మూడోది మన ఊహలకు మించి ఆయన చేసే అద్భుతం. మనం ఊహించలేము. ఆ దారి గుండా సహాయాన్ని పంపించడం, ఆ దారి గుండా ఆయన బ్రతికించడం, అవకాశం గుండా ఆయన మనల్ని బయటికి తీసుకొస్తాడని మూడవ దారి మనకు కనిపించదు. అరణ్యంలో చావే అనుకున్నప్పుడు దేవుడు మూడవది కూడా చూపించగలడు,
అది మనం బ్రతికించింది, మనల్ని నిలబెట్టింది అదే నీళ్ళ ఊట. దేవుని యొక్క వాక్యం, దేవుని యొక్క వాగ్దానం, దేవుని యొక్క సహాయం అక్కడ కనిపించింది. మన జీవితంలో కూడా మన కనులు తెరిపిస్తాడు. మరణం నుంచి అప్పటిదాకా మరణం చూస్తుంది, చిన్న పిల్లవాడిని చావు చూస్తుంది కన్నులు, అప్పటిదాకా పిల్లవాడి చావు. ఎప్పుడైతే దేవుడు కన్నులు తెరిపిస్తే ఊట కనిపిస్తుంది. ఊట ఆ పిల్లవాడిని చావును ఆపుతుంది, నీళ్ళ ఊట ఆ పిల్లవాడిని బ్రతికిస్తుంది. ఈరోజు మన జీవితాల్లో కూడా కొన్నిటికి చావే అనిపిస్తుంది, కానీ చావును కూడా బ్రతికించడానికి దేవుడు ఒక ఊటను, ఒక సహాయాన్ని, ఒక అవకాశాన్ని, ఒక ఏర్పాటును దేవుడు చేస్తాడు. ఆగరుకు ఒకటే కనిపించింది, కానీ దేవుడు కన్నులు తెరిచి ఇంకొకటి చూపించాడు. ఈరోజు మన జీవితంలో మన జీవితం గురించి ఒకటే కనిపించింది, ఒక దారే కనిపించచ్చు, ఆ దారి కూడా మూసుకొని పోయే దారే కనిపించవచ్చు, ఆ దారి కూడా చనిపోయే దారే కనిపించవచ్చు, ఆ దారి కూడా బ్రతకలేని దారి కనిపించవచ్చు. మన కళ్ళకు కొన్నిసార్లు ఏం కనిపించవు, కొన్నిసార్లు మనకి ఏం అర్థం కాదు, కొన్నిసార్లు మనకి ఏమీ మూడో దారి కనిపించదు. కానీ దేవుడు కొన్నిసార్లు మన కన్నులు తెరిపించినప్పుడు, మనకు తన సహాయాన్ని పంపించినప్పుడు, మనకు తన ఏర్పాటు చూపించినప్పుడు మూడవ దారి, మూడవ రూపాన్ని దేవుడు మనకు చేయగలడు. ఆ దారి మన ఆత్మీయ జీవితంలో ఉన్న ఆకలిని తీర్చగలదు, ఆ దారి మన శరీరానికి కావాల్సిన అవసరతలు తీర్చగలదు. ఆ మూడవ సహాయమే మన మనసులకు కావలసిన సహాయము, ఆనందం ఇవ్వగలదు. ఆ మూడవ దారి దేవుడు చూపించిన ఆ మూడవది ఈ మరణాన్ని, అరణ్యాన్ని తట్టుకొని బ్రతకగలిగే దారి చూపించగలడు. చావుని, అరణ్యాన్ని దాటి జీవించడానికి దేవుడు నీళ్ళ ఊటను చూపించినట్టుగా మన జీవితాల్లో, మన అరణ్య జీవితాన్ని, మన ఏడుపు జీవితాన్ని, మన చావు అనుకున్న జీవితాన్ని దాటడానికి మూడవ సహాయాన్ని మన జీవితాల్లో చేయగలడు. మూడవ సహాయాన్ని మనకు ఇవ్వగలడు. ఆ రోజు నీళ్ళ ఊట ఆమెకి ఇచ్చినట్టుగా ఒక్కొక్కరి జీవితంలో ఆ నీళ్ళ ఊట ఏదైనా కావచ్చు. ఆ పిల్లోడు బ్రతకడానికి నీళ్లు కావాలి, మనం బ్రతకడానికి పని కావాలేమో, ఇంకోటి కావాలేమో, ఆరోగ్యం కావాలేమో, లేకపోతే ఆనందం కావాలేమో, ప్రేమ కావాలేమో. ఒక్కొక్కరికి బ్రతకడానికి ఒక్కొక్కటి కావాలి. అక్కడ పిల్లవానికి నీళ్ళు ఇచ్చినట్టుగా ఒక్కొక్కరి జీవితంలో వాళ్ళు బ్రతకడానికి కావాల్సింది అది ఏ రూపంలోనైనా వాళ్ళకి ఇవ్వగలిగిన వాడు, అది దేవుడు కన్నులు తెరిపించి చూపించగలిగిన వాడు, బ్రతకడానికి అక్కడ అద్భుతాన్ని సృష్టించగలిగిన వాడు. అదే ఇక్కడ దేవుడు చేసిన రెండవ మేలు. తర్వాత మూడో విషయం ఏం చెప్తున్నాడంటే, దేవుడు ఆ చిన్నవానికి తోడై ఉండెను, అతడు పెరిగి పెద్దవాడై అరణ్యములో కాపురం ఉండి వీలు కాడాయను. అతడు పారాన్ అరణ్యంలో ఉన్నప్పుడు అతని తల్లి ఐగుప్తు దేశం నుండి ఒక స్త్రీని తెచ్చి అతనికి పెళ్లి చేసి. ఇంకా మూడో విషయం మనకి ఏం కనిపిస్తుందంటే, చచ్చిపోవాల్సిన వ్యక్తిని తన జీవితం మొత్తం దేవుడు తోడై ఉన్నాడు. పెద్దవాడయ్యేంత వరకు దేవుడు తోడై ఉన్నాడు, పెళ్ళయ్యేంత వరకు దేవుడు తోడై ఉన్నాడు. ఆ అరణ్యంలో బ్రతికారు, అరణ్యంలో వీలు కాడయిండు, అరణ్యంలో బ్రతికి వాళ్ళ అమ్మ పెళ్లి తీసి ఐగుప్తులో ఉన్న అమ్మాయిని తీసుకొచ్చి పెళ్లి చేసింది. ఎక్కడ చచ్చిపోయే పరిస్థితి ఎక్కడ, అతడు తిరిగి గొప్పవాడై వీలు కాడై పెళ్లి చేసుకొని ఆగరు కుటుంబం తన కొడుకుతో పాటు బ్రతికే జీవితం ఎక్కడ? రెండు పైన వచనాల్లో చూస్తే ఆఖరికి తన పిల్లవాడి చావు కనిపించింది, కానీ దేవుడు అతని ఎదుగుదల వరకు, చివరికి తనకు పెళ్లి చేసేంత వరకు దేవుడు తోడై ఉన్నాడంట. మనము ఆ పరిస్థితిలో బ్రతికితే చాలనుకుంటాం, ఆ పరిస్థితిలో బయటపడితే చాలనుకుంటాం, కానీ దేవుడు మన జీవితాంతము తోడై ఉండేవాడు. మనం పెద్దవాళ్ళై అభివృద్ధి చెంది మనం వృద్ధాప్యంలో వచ్చేంత వరకు తోడై ఉండేవాడు. ఈ సమస్యల నుంచి బయటకు వస్తే చాలనుకుంటాం, ఈ చావు నుంచి బయటకు వచ్చే చాలనుకుంటాం, ఈ ఇబ్బందిలో బయటపడితే చాలనుకుంటాం,
కానీ ఇష్మాయేల్కి హాగర్కి దేవుడు పెద్దవాడై గొప్పవాడై పెళ్లి చేసుకొని మరి అక్కడ బ్రతికేంత వరకు దేవుడు తోడై ఉన్నాడు. అరణ్యంలో చచ్చిపోయే స్థితి నుంచి దేవుడు అదే అరణ్యంలో బ్రతికి అదే అరణ్యంలో గొప్పవాడై అదే అరణ్యంలో పెళ్లి చేసుకొని ఒక గొప్ప వంశము అతనిలో నుంచి వచ్చింది. ఈరోజు ముస్లిం కంట్రీస్ అన్ని కూడా అతని జనంలో నుంచి వచ్చినాయి. ఇస్సాకును దేవుడు ఎట్లా ఆశీర్వదించాడు, అదే విధంగా దేవుడు ఇష్మాయేల్ను కూడా అతని సంతానాన్ని దేవుడు అభివృద్ధి చేశాడు. ఎక్కడ చావు, నీళ్లు లేక చచ్చిపోయే పరిస్థితి, ఎక్కడ వేల 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 జనము, ఎంతగా దేవుడు ఆశీర్వదించాడు. పెద్దవాడై అభివృద్ధి చెంది అతని వంశము అతని యొక్క స్థితి పెరిగేంత వరకు దేవుడు సాయం చేశాడు. ఆఖరు ఆ టైంలో ఊహించి ఉండదు. ఆ పిల్లవాడికి కూడా తెలియదు తనంత గొప్పవాడు అవుతాడని, తన వంశం అంత గొప్పదైంది. ఒక స్త్రీ, ఏ తోడు లేని ఒక స్త్రీ, ఒక చిన్న పిల్లవాడు, తండ్రి లేని ఒక చిన్న పిల్లవాడు, ఒక అరణ్యంలో, ఊర్లో కూడా కాదు, ఆ పరిస్థితిని ఎలా దాటుకొని దేవుని సహాయం చేత వాళ్ళు ఎక్కడ అలా బయటపడి అక్కడ బ్రతికి పెద్దవాళ్ళై స్థిరపడి వాళ్ళ వంశం ఆశీర్వదించి అతని జీవితం కూడా గొప్పగా చేసే వరకు దేవుడు తోడై ఉన్నాడు. ఈరోజు దేవుడు మనకి ఏమంటున్నాడు తెలుసా? దేవుడు ఒక సంవత్సరం తోడై ఉండేవాడే కాదు, ఆ పరిస్థితి మనకు వచ్చిన ఆ కష్టంలో మాత్రమే ఉండేవాడు కాదు, అది దాటించి కొన్నేళ్ళు బ్రతికించగలడు. అది దాటించి కొన్నేళ్ళు మన అభివృద్ధి వరకు తోడుగా ఉండగలడు. మన వృద్ధాప్యం వరకు తోడుగా ఉండగలడు. మన జీవితం స్థిరపడే వరకు తోడుగా ఉండగలడు. మనల్ని ఆశీర్వదించేది, మన పేరు నిలబడే వరకు దేవుడు తోడుగా ఉండగలడు. చావు నుంచి గొప్ప ఆశీర్వాదాన్ని దేవుడు ఇచ్చాడు. ఈరోజు మనకు అలాంటి గొప్ప దేవుడు ఉన్నాడు. కాబట్టి మాటలు బట్టి 10 నిమిషాలు దేవుణ్ణి ఆరాధించాలి. కొన్నిసార్లు మన హాగర్ లాగా ఒక బాధ ఒకేసారి కాదు, 2 సార్లు 3 సార్లు పడాల్సి వచ్చింది. గర్భవతిగా ఉన్నప్పుడు ఒంటరిగా వెళ్ళి అరణ్యంలో మరి బాధపడింది. అప్పుడు దేవుడు సహాయం చేశాడు. ఈసారి పిల్లోని కన్నాక కూడా మళ్ళీ అదే బాధ. ఈసారి తనతో పాటు తన పిల్లోడి బాధ. కొన్నిసార్లు మనం ఒకేసారి కాదు, కొన్నిసార్లు 2 సార్లు బాధపడాల్సి వచ్చింది. కొన్నిసార్లు మనం ఒంటరిగా పడాల్సి వచ్చింది. కొన్నిసార్లు మనతో పాటు మన కుటుంబం, మన స్నేహితులు బాధపడాల్సి వచ్చింది. కొన్నిసార్లు ఒక బాధ మన వరకే ఉంటుంది, కొన్నిసార్లు మన కుటుంబానికి మొత్తానికి వచ్చింది. కొన్ని బాధలు ఒకే బాధ కొన్నిసార్లు 2 సార్లు 3 సార్లు మన కుటుంబంలో జరగవచ్చు, మన జీవితంలో జరగవచ్చు. ఒకసారి జరిగింది అనుకోవడానికి లేదు, కానీ దేవుడు ఒకసారి వచ్చినప్పుడు సహాయం చేశాడు, రెండోసారి వచ్చినప్పుడు సహాయం చేశాడు. ఈవెన్ 3, 4, 10 సార్లు వచ్చిన సహాయం చేయగలిగిన దేవుడు ఈరోజు మనం ఆరాధించడానికి వచ్చిన దేవుడు. అదే బాధ ఎన్నిసార్లు వచ్చినా, అదే ఇబ్బంది ఎన్నిసార్లు వచ్చినా, అదే నష్టం ఎన్నిసార్లు వచ్చినా, అదే వెళ్ళగొట్టబడిన జీవితం, అదే అరణ్య జీవితం, అదే చావు అనే పరిస్థితి జీవితం, అది ఎన్నిసార్లు వచ్చినా దేవుడు మన దగ్గరికి వచ్చేవాడు. ఈసారి అరణ్యంలో చావు ఎదురైంది, కానీ ఎలుగెత్తి ఏడుస్తున్నప్పుడు దేవుడు ఆమె మొర వినలేదు, ఈసారి పిల్లవాడి మొర విన్నాడు. కొన్నిసార్లు మన కోసం చేయకపోయినా మన వాళ్ళ కోసం చేస్తాడు, మన పిల్లల కోసం చేస్తాడు, మన తల్లిదండ్రుల కోసం చేస్తాడు. కొన్నిసార్లు మన కోసం చేయకపోయినా, మన మరువైనకపోయినా, మనతో పాటు ఉండే వాళ్ళ కోసమైనా దేవుడు మనకు సహాయం చేస్తాడు, మన కుటుంబానికి సహాయం చేస్తాడు. అదే ఆగర్కు చేశాడు. ఆగరు ఏడుస్తుంది, దేవుడు ఆ పిల్లవాడు మరువన్నాడు. అప్పటిదాకా చావే చూసింది, కానీ బ్రతకడానికి ఒక దారి దేవుడు చూపించాడు. నీళ్ళ ఊటను చూసే విధంగా కన్నులు తెరిపించాడు. ఈరోజు మనకి చీకటి కనిపిస్తుంది, మన లైఫ్ లో ఏమి కొత్తది ఏమి ఉండకపోవచ్చు, అరణ్యము మరణం రెండే కనిపిస్తాయి, కానీ దేవుడు మూడోది కూడా చూపించగలడు. ఈ రెండింటిని దాటి బ్రతకడానికి 3వ అవకాశాన్ని, 3వ ఏర్పాటును, 3వ అద్భుతాన్ని
చూపించగలడు. మూడో దారిని చూపించగలడు. మనం చూసేవి కాకుండా దేవుడు మూడవది ఆ రెండింటిలో బ్రతకడానికి చూపించగలడు. చావు అనుకున్న వ్యక్తిని పెద్దవాడయ్యేంత వరకు తోడై ఉన్నాడు, పెళ్ళయ్యేంత వరకు తోడై ఉన్నాడు, గొప్ప వీలుగాడయ్యాడు, గొప్ప మంచి ప్రావీణ్యత పొందేంత వరకు ఆ పిల్లవానికి తోడై ఉన్నాడు. దేవుడు ఆ సమస్యల నుంచి బయటపడేయడమే కాదు, అతని జీవితం స్థిరపడే వరకు, అతని కుటుంబం స్థిరపడే వరకు హాగరును వదిలిపెట్టలేదు, తన కుమారుని వదిలిపెట్టలేదు. ఈరోజు మనల్ని ఈ సంవత్సరం దాటించడమే కాదు, గత సంవత్సరాలు దాటించడమే కాదు, మన మరణం వరకు, మన జీవితం ముగింపు వరకు, మన జీవితంలో చేయాల్సిన చేసి ముగించేంత వరకు కూడా మనకు దేవుడు తోడై ఉంటాడు. ఈరోజు మనం అలాంటి దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చాం. కాబట్టి మాటలను బట్టి 10 నిమిషాలు దేవుణ్ణి ఆరాధించాలి. ప్రేమ కలిగిన తండ్రి, ఇట్లాంటి దేవుడు అని ప్రభా, మేము నిన్ను చూడటానికి మాకు ఇచ్చిన వాక్య తలంపుల కొరకే వందనాలు ప్రభా. ఆఖరికి ఒక్కసారి కాదు ప్రభా, 2 సార్లు వచ్చింది. ఈరోజు మా జీవితంలో ఒకే బాధ కొన్నిసార్లు పడాల్సి వచ్చింది, ఒకే చావు 2 సార్లు చూడాల్సి వచ్చింది, ఒకే నష్టం 2 సార్లు పడాల్సి వచ్చింది, ఒకటే బాధ కొన్నిసార్లు 2సారి 3సారి కూడా అదే బాధ, అదే ఇబ్బంది, అదే శ్రమ, అదే అరణ్యం, అదే అవమానం, అదే వేదన కలిగిన జీవితాన్ని మేము అనుభవించాల్సి వచ్చింది దేవా. కొన్నిసార్లు పరిస్థితులు ఏం అర్థం కాక ఆఖరులాగా దాన్ని చూస్తూ ఏడుస్తూ నిలిచిపోయే వారిగా కనిపించవచ్చు దేవా. కానీ ప్రభా, మరో విని మా దగ్గరికి వచ్చేవాడు అని, మా సహాయానికి మీరు మా దగ్గరికి వచ్చేవారు. కొన్నిసార్లు మా కోసం కాకపోయినా దేవా, మాతో ఉన్న వాళ్ళ కోసం, లేదా పరిస్థితి కోసం, లేదా నీ కోసమైనా సహాయాన్ని చేయగలిగిన దేవుడు. ఇప్పటిదాకా చావు చూస్తాను అనుకున్న కన్నులకి నీళ్ళ ఓట చూపించారు దేవా. మా జీవితాల్లో కూడా ముందు మాకు ఏం కనిపించకపోవచ్చు, ఏ ఆశ కనిపించకపోవచ్చు, బ్రతుకులో మరణం తప్ప వేరేది కనిపించకపోవచ్చు, ఏమి లేకపోవచ్చు దేవా. బ్రతకడానికి ఒక్క ఆశ కూడా లేకపోవచ్చు దేవా. మూడోది చూపించగలవు దేవా. ఆత్మీయ జీవితంలో చూపించగలవు, శరీరపరంగా చూపించగలవు, అయినా ఆర్థిక పరంగా చూపించగలవు దేవా. బ్రతకడానికి ఆశ చూపించగలవు. అరణ్యము, చావు ఈ 2 అనిపిస్తున్న మాకు మూడవది కూడా చూపించగలవు. నీళ్ళ ఊట చూపించగలవు, నేను సమృద్ధిని చూపించగలవు, సంతోషాన్ని, ఆనందాన్ని చూపించగలవు, ప్రేమను చూపించగలవు ప్రభా. మాకు ఏది ఒకరి జీవితంలో అవసరమో ఆ ఊట చూపించగలవు. ఏదైతే ఇస్తే అతని జీవితానికి మరి మేలు కలిగిద్దో, బ్రతికిద్దో, అలాగ ఒక్కొక్కరికి కావాల్సిన దారి ఏర్పాటు చూపించగలరు ప్రభా. మీరు మా కన్నులు తెరిస్తే దేవుడు అదే అరణ్యంలోనే, అదే చావు దగ్గరే చూపించారు. ఎక్కడికి తీసుకెళ్ళలేదు, ఏమి చేయనించలేదు, అక్కడే చూపించారు దేవా. అలా మాకు చేయగలిగిన వాడు చేస్తున్నందుకే వందనాలు ప్రభా. మా జీవితంలో ఆ పరిస్థితిలోనే కాదు, మా లైఫ్ మరి ప్రభా ముగించేంత వరకు, పెద్ద అయ్యేంత వరకు, వృద్ధాప్యం వచ్చేంత వరకు, అయినా మా వయస్సు పెరిగేంత వరకు, పెరిగిన ప్రతి సంవత్సరంలో కూడా తోడై ఉండే దేవుడు, మా జీవితాలను స్థిరపరిచే దేవుడు, మా కుటుంబాలను స్థిరపరిచే దేవుడు, మా ఆత్మీయ జీవితాలను స్థిరపరిచే దేవుడు. చిన్న పిల్లవాడి చావు నుంచి పెద్దవాడై పెళ్ళయ్యేంత వరకు, పెళ్ళై చావు అతనికి వచ్చేంత వరకు ఇష్మాయిల్కు తోడుగా, ఆగరుకు తోడుగా ఉన్నట్టుగా ఈరోజు మా జీవితాలకు, మా కుటుంబ జీవితాలకి, ఆయన మాతో ఉన్న వారికి తోడై ఉండే దేవుడు ప్రభా. ఇలాంటి దేవునికి మేము ఏమి ఇచ్చే రుణాన్ని తీర్చుకోగలం దేవా. ఇలాంటి దేవుడు మాకున్నందుకై ఆయన మేము ఏమి చెల్లించగలం దేవా. నేను ఇలాంటి పరిస్థితులు ఎన్నిసార్లు వచ్చినా, కొన్నిసార్లు మమ్మల్ని కూడా చావుకు తీసుకెళ్తాయని భయం పుట్టించిన
ఆ చావులు చూడలేక మేమే చచ్చిపోవచ్చు, మాకు చావు వస్తే మేలనే పరిస్థితులు వచ్చినావు కూడా దేవా, అలాంటి పరిస్థితుల్లో కూడా సహాయం చేయగలవు. ఇవి ఎన్నిసార్లు వచ్చినా సహాయం చేయగలవు అని నీ తలంపులను బట్టి హృదయపూర్వకంగా నేను స్తుతిస్తున్నాను. అందుకు నీకు ఏమిచ్చి నీ రుణాన్ని తీర్చుకోలేము. ఇంత గొప్ప దేవుడిగా, ఇంత గొప్ప సహాయకుడిగా ఈ ఎలాంటి పరిస్థితులు వచ్చినా కూడా దేవా, నువ్వు మాతో ఉండే దేవుడుగా ఉన్నందుకు నీకేమిచ్చి నీ రుణాన్ని తీర్చుకోలేము ప్రభా. హృదయపూర్వకంగా సంతోషంతో, ఆనందం, ఇలాంటి దేవుడు ఎన్నిసార్లు వచ్చినా మాకు తోడుగా ఉన్నాడు. మా మొరవిని మాకు మాట్లాడి ధైర్యం ఇచ్చి భయపడుతూ ఏమైంది, నీకు ఏమొచ్చింది అని మా జీవితాల్లో జరిగే వాటిని బట్టి ధైర్యం ఇచ్చి ప్రభా నిలబెట్టే దేవుడున్నాడని సంతోషంతో, ధైర్యంతో, ఆనందంతో హృదయపూర్వకంగా నీకు స్తుతులు చెల్లిస్తూ ఈ మా దీన స్తుతి ఆరాధన మా రక్షకుడును మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలోనే సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్.